నెల 27, 28, 29 కడపలో జరిగేటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు పండుగకు అందరినీ కూడా ఆహ్వానించేటువంటి కార్యక్రమంలో ఈరోజు పెద్దలు మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో మరి ఇక్కడికి మేము ఏదో ఒక గెస్ట్లుగా వచ్చాము. నేను కానీ అలాగే మంత్రివర్యులు శ్రీనివాస్ గారు కానీ అన్నగారి ఆధ్వర్యంలో రేపు 27, 28 మొదటి 2 రోజుల్లో కూడా ఎవరైతే మనకి సంస్థాగత వ్యవహారంలో ఉన్నారో వాళ్ళంతా కూడా హాజరవుతారు. 3వ రోజు ఏదైతే సుమారు 7-8 లక్షల మందితో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి 250 బస్సుల్లో అనేక మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇదే మీ మీడియా ద్వారా ఇదే మా ఆహ్వానంగా అందరినీ కూడా మేము పిలుస్తా ఉన్నాం. మరి ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి 10,000కు పైగా మరి వస్తారంటంలో ఎటువంటి సందేహం లేదని ఖచ్చితంగా ఈ నెల్లూరు జిల్లాలో అందరూ కూడా బ్రహ్మాండంగా హాజరవడమే కాకుండా కడపలో జరిగేటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయడంలో నెల్లూరు జిల్లా ప్రధాన పాత్ర పోషిస్తుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి 27, 28, 29 ఈ 3 రోజులు జరిగే మహానాడులో తెలుగుదేశం పార్టీ మహానాడులో ఈ రాష్ట్ర ప్రజలకు కానీ అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి కానీ అందరికీ కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము. ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. అమరావతి రాజధాని పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. చదువుకున్న వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఇక్కడ 10 పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలా ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్ర నిరుద్యోగ సమస్య తీరాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. రైల్వే జోన్ పూర్తి చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కానీ కండలేరు ప్రాజెక్టు ఇందాక పెద్ద మంత్రి గారు మాత్రం చెప్పారు. ఈ రబీ సీజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 5,20,000 ఎకరాలకి రబీ సీజన్కి మనం సోమశిల కండలేరు ద్వారా మనం నీళ్ళు ఇచ్చామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత, అది తెలుగుదేశం పార్టీ ఘనత, అది మన మంత్రివర్గ ఘనత అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అలాగే మరి మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా కలిసికట్టుగా మహానాడుకు వెళ్తున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అన్నగారు రామనారాయణ రెడ్డి గారు కానీ అలాగే జిల్లా మంత్రి నారాయణ గారు కానీ వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లాలో జరిగేటువంటి మహానాడు సంబరం బ్రహ్మాండంగా విజయవంతం అవడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758.